శ్రీమాత్రే నమః. నా చిన్నప్పుడు మా అమ్మ ఒక కథ చాలాసార్లు చెప్తూ ఉండేది. అయితే ఆ కథ అన్నిసార్లు ఎందుకు చెప్తుందో నాకు ఇప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ విన్నప్పుడల్లా కొత్త ఉత్తేజం, బలం నాలో ప్రవేశిస్తున్నట్టుగా ఉండేది. ఒక రాజుగారు తన అంతఃపురంలో ఓ రోజు రాత్రిపూట దీనంగా ఆలోచించుకుంటున్నట్ట. తెల్లారితే పెద్ద యుద్ధం ఉంది. ఆయన రేపు యుద్ధం గురించి ఎలాగా, తన దగ్గర ఉన్నటువంటి సైన్యం సరిపోదు, అయినా సరే ఎలాగో యుద్ధంలో గెలవాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో రాజ్యలక్ష్మి వచ్చిందట. వచ్చి, మహారాజా, రేపటితో యుద్ధం జరిగితే నువ్వు యుద్ధంలో ఓడిపోతావు, అందుకని నేను నీ రాజ్యాన్ని ఈవేళ రాత్రి వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను, నువ్వు రాజ్యభ్రష్టుడు అయిపోతావు. సరే అమ్మ, జాగ్రత్తగా వెళ్ళిరా అని పంపించేసి. తర్వాత ధాన్యలక్ష్మి వచ్చిందట. మహారాజా, రేపు యుద్ధంలో నువ్వు ఓడిపోతావు, కాబట్టి నీ పంటలు గంటలు అన్నీ నాశనం అయిపోతాయి, శత్రువులు తగలబెట్టేస్తారు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను నీ రాజ్యానికి. చాలా సంతోషం అమ్మ, జాగ్రత్తగా వెళ్ళిరా అన్న. తర్వాత ధనలక్ష్మి వచ్చిందట. జాగ్రత్త అమ్మ, వెళ్ళిరా అన్నట్టు. అలా ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతూ ఆఖరుగా ధైర్యలక్ష్మి ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి, మహారాజా, నువ్వు ఇంకా పిరిగివాడి అయిపోతావు, రేపటి నుంచి తప్పించుకుంటావు, శత్రువుల చేతిలో తప్పించుకుని అడవుల్లో తిరుగుతూ నానా భ్రష్టు పట్టాల్సి వస్తుంది, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని. ఈయనంటమ్మా, అందరూ లక్ష్ములు వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ధైర్యలక్ష్మి నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టకమ్మా, నేను ధైర్యంతో యుద్ధం చేస్తాను, నువ్వు నా దగ్గరుండు, నువ్వు ఒక్క రోజు ఉండమ్మా నాతోటి, రేపు రాత్రి వెళ్ళిపోతావు కానీ కావాలంటే. ఈ ధైర్యం అనేటటువంటి నేను పోగొట్టుకుంటే రేపు కాదు, నేను ఇప్పుడు చచ్చిపోయినట్టే, కాబట్టి నువ్వు మాత్రం వెళ్ళొద్దమ్మా అన్నాడు. సరే అని ధైర్యలక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే ఒక్కొక్క లక్ష్మి ధైర్యలక్ష్మి ఎప్పుడైతే అక్కడ ఆగిపోయిందో, వెళ్ళిపోయిన లక్ష్ములందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చేసారట. తర్వాత రోజు యుద్ధంలో మహారాజు గారు ధైర్యంగా గెలిచి మళ్ళీ రాజ్యపాలన చేశాట. ఈ కథ నేను నిద్రపోయేటప్పుడు మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. విన్నప్పుడల్లా కొత్త ఆనందం వస్తుండేది. రాజుగారు యుద్ధం చేశారు, గుర్రం మీద వెళ్ళారు, కత్తించుకుని ఇలా అన్నారు, నేను కూడా పెద్ద అయ్యాక రాజునవుతా అని నేను అనుకునేవాడిని. నేను రాజునయ్యా, రాజ్యానికి కాదు, మీ అభిమానానికి రాజునయ్యా. నేను నిజంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ అమ్మవారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే ధైర్యం, మా అమ్మ చిన్నప్పుడు చెప్పినటువంటి ఆ ధైర్యం కదే, ఆవిడిచ్చిన ధైర్యమే నాకు మొత్తం ధైర్యం. ఎందుకు గురువుగారు, మీరు చిర్రావురి గారు ఎప్పుడు మీరు అంత డేరింగ్ వెళ్ళిపోతుంటారు, మీకు భయం లేదా అని మా అమ్మ ఒకటే చెప్పేది. మనిషి ఎంతకాలం బతకాలమ్మా అని అడిగేవాడిని. ఎంతకాలం బతుకుతాడంటే, మనిషికి ఆయుష్ అని ఉంటుందమ్మా, పూర్ణ ఆయుష్ 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలు లోపల మధ్యలో కొన్ని గండాలు ఉంటాయి, వాటన్నిటిని దాటుకుంటూ వెళితే పూర్ణ ఆయుష్వంతుడు అవుతాడు. కానీ ఒకటి గుర్తుంచుకోరు అబ్బాయి, మనిషి మన ఉపయోగం పక్కవాడికి ఎప్పుడు లేదో ఆ రోజు వరకు బతికితే చాలు. మనం పక్కవాడికి ఎప్పుడు ఉపయోగపడమో ఆ రోజు చచ్చిపోవడమే మెరుగు, ఇంకా బతకడం వేస్ట్. పరోపకారార్థమిదం శరీరం అని పెద్దలు చెప్పారు కదా. కాబట్టి పరోపకారానికి పనికిరానటువంటి జీవితం వ్యర్థం అని చెప్తూ ఉండేది. కాబట్టి నేను ప్రతి విషయంలోనూ కూడా దూకుడుగా వెళ్ళడానికి, పరిగెత్తడానికి, ధైర్యంగా వెళ్ళడానికి అదే కారణం. కాకపోతే నా దగ్గర అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక్క మైనస్ ఉంది. ఎవరి మైనస్ వాళ్ళు చెప్పుకోకూడదు యథార్థానికి, కానీ నేను చెప్పుకుంటున్నా. నన్ను అందరూ బోళాశంకరుడు అంటారు, కానీ తెక్క శంకరుని కూడా నేను. బోళాశంకరే కదా, తెక్క శంకరుని కూడా. నన్ను ఎవరన్నా ఎదిరించి నువ్వెంత అన్నాడంటే నువ్వెంత చూసుకుందాం అంటా నేను. అదే కనుక అవతల వాడు, అయ్యా క్షమించండి, ఏదో జరిగిపోయిందిలేండి, నా గురించి బయట పెట్టకండి బాబు అంటే, సర్లే పోన్లే, తప్పు మానవ సహజంలే, కానీ ఇంకా చేయకు అని క్షమించేస్తాను. అదే నా లక్ష్యం. ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతోటి చాలామంది నన్ను సంప్రదించి గురువుగారు మేము మోసపోయాం, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అని ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మమ్మల్ని జాయిన్ చేశారు అన్నప్పుడు నేను అందరికీ నేనే స్వయంగా మెసేజ్ చేశాను. అమ్మా, ఓ పని చెయ్యండి, మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, మీ ఇల్లు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో అక్కడికి వెళ్ళి కేసు పెట్టండి. వాళ్ళ మీద మీ దగ్గర సాక్ష్యాలన్నీ ఉన్నాయి కదా. అబ్బే గురువు గారు, మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసామండి, మాకు డబ్బు రాకపోయినా పర్లేదు, కానీ మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. కొంతమంది వెళ్ళిపోయారు, సైలెంట్ అయిపోయారు. ఇంకొంతమందికి ఏమన్నారు, అమ్మా మీరు ఒక సెల్ఫీ వీడియో తీసి నాకు పంపించాలి, అసలు మీకేమన్యాయం జరిగిందో అది నాకు పంపితే నేను దాన్ని బట్టి ఫర్దర్గా ముందుకెళ్తాను. అబ్బాయి గురువుగారు, అమ్మో మా వీడియో యూట్యూబ్లో వచ్చిందంటే ఇంకేం లేదు, మా వాళ్ళు చంపేస్తారండి బాబు, మేము మా వల్ల కాదు. సరే ఓ పని చేయండి అమ్మా, ఒక వాయిస్ ఓవర్ ఒకటి పెట్టి మీకు జరిగిన అన్యాయం, మీ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ సహా చెప్పి నాకు పంపించండి, నేను ఏదో ఒకటి చేస్తాను. అబ్బాయి గురువు గారు, మా వల్ల కాదండి, అలాగా మేము ఇబ్బంది పడిపోతాం. ఇన్ని చెప్తున్న వాళ్ళు కూడా మా డబ్బులు ఏదో రకంగా వచ్చేలా చేయండి
అన్న మొదలెట్టాడు. సరే పోనీ ఇంకొకటన్నా, ఓ పని చేయండి అమ్మా, నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తా డైరెక్ట్గా, నాకు యాక్సెస్ ఉంది, వెళ్ళగలను నేను, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ కాల్ చేస్తా మీకు, ఆయన ముందు ఏం జరిగిందో చెప్తారా అని. అయ్యి బాబు మేము ఎవరి ముందు మాట్లాడిన గురువుగారు, అమ్మమ్మ కానీ మా డబ్బులు ఎలా వచ్చేలా చేయండి గురువుగారు. ఈ విధంగా దేనికి కూడా ధైర్యం వాళ్ళు నాకు ఇవ్వలేకపోయారు. కానీ ఇద్దరు మాత్రం, అందులో ఒక ఆవిడ అనపర్తి ఈస్ట్ గోదావరి, ఇంకో అమ్మాయి తిరుపతి కడుపుతో ఉన్న అమ్మాయి, వాళ్ళిద్దరూ మాత్రం గురువుగారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం తప్పించండి, మీరు వీడియో కావాలంటే వీడియో పంపుతాం, ఆడియో కావాలంటే ఆడియో పంపుతాం, లేదు మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని మాట్లాడమంటే మేము మాట్లాడతామండి వాళ్ళతోటి ధైర్యంగా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, లేదు భీమవరంలో మీరు ఏదో ర్యాలీ నిరాహార దీక్ష పెడతా ఉంటున్నారు కదండి, అలా చేసినే మేము వస్తాం గురువుగారిని. ఇద్దరు మాత్రమే ధైర్యంగా నిలబడ్డారు. యతో ధర్మ తతో జయ, నేను ఎప్పుడూ నమ్మేటటువంటి వాక్యం ఇది. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. ఈ 26 మంది 30 మందిలోనూ కూడా నన్ను సంప్రదించిన వాళ్ళు ఈ ఇద్దరు మాత్రమే అన్నిటికీ సిద్ధపడి చిర్రావూరి గారు నమ్మారు. ముందు చిర్రావూరి గారు మమ్మల్ని అన్యాయం చేయడం, మమ్మల్ని రోడ్డు మీద పెట్టాడు, ఈయన ఎలాగోలా యుద్ధం. మిగిలిన వాళ్ళందరూ అయ్యి బాబు మా వల్ల కాదండి, మేము చేయమండి అలాగా, కానీ ఏదో వచ్చారు డబ్బులు వచ్చారో మాకు న్యాయం చేయండి అన్నారు తప్ప, మేము నిలబడతామండి, మేము మీ తరఫున యుద్ధం చేస్తాం, మీరు యుద్ధం చేయండి, మేము వెనక నిలబడతామని చెప్పింది ఇద్దరు మాత్రమే స్టార్టింగ్లోని. నేను ఎందుకు ఇలా చేశా, ఉన్నవాళ్ళు ఏమంటే 30 మంది 50 మంది ఉన్నారు కదా, అందరికీ మీరు న్యాయం చెయ్యాలి కదా, మిగిలిన వాళ్ళు అన్యాయం అయిపోవాలి కదా అని. నేను అన్యాయం అవ్వకూడదు కదా ఫస్ట్. అంటే ఎలాగా, ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, ఒక ఫేక్ ప్రమోషన్ల గురించి వైజాగ్ చెందిన ఒక ఆవిడతో పెద్ద గొడవ పెట్టేసుకున్నాను నేను. నానా ప్రిస్టూ చేసేస్తే ఆవిడ ఒక గురూజీ గురించి ప్రమోషన్ చేస్తుంటే నానా ప్రిస్టూ చేస్తే, ఇదంతా ఎందుకు చేశానయ్యా ఆ గొడవ అంతా అంటే, ఒక అమ్మాయి నాకు పంపించి, గురువు గారు నేను డబ్బులు కట్టానండి, నేను మోసపోయానండి, నన్ను మోసం చేశారు, ఆవిడ వీడియో చూసి, ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఆవిడని చూసి గురువుని సంప్రదిస్తే ఆయన డబ్బులు వసూలు చేశారు, నాకు ఏ పని జరగలేదండి, వాళ్ళు నా ఫోన్ కూడా ఎత్తట్లేదండి, అదండి ఇదండి అని చెప్పేసి నా దగ్గర ఏడిస్తే పిల్లలు పుట్టలేదండి అని నేను ఆ యుద్ధం చేస్తే, చివరికి అమ్మాయి ఏం చేసింది తెలుసా, అవతల వాళ్ళతో కలిసి నా మీద కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో. చిర్రావూరి గారు నన్ను బెదిరిస్తున్నారు, సాక్ష్యం చెప్పమంటున్నారు, కాబట్టి చిర్రావూరి గారిని ఎలాగోలా వదిలించండి మా పార్టీ నుంచి. నేను ఆ అమ్మాయి తరఫున యుద్ధం చేయబోతే ఆ అమ్మాయి ఎదురు తిరిగి వాళ్ళతో కుమ్మక్కి వాళ్ళు బెదిరిస్తే లొంగిపోయి నా మీద కేసు పెట్టి ఒక వాయిస్లో మేము చిర్రావూరి గారి గురించి చెప్పమంటాం, నువ్వు చెప్తావా, మేము రికార్డ్ చేసుకుంటామంటే సరే అని వాళ్ళు రికార్డింగ్ చేసుకుని మాట్లాడుతుంది. అమ్మాయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చిర్రావూరి గారి గురించి. నాకెందుకు అవన్నీ. కాబట్టి ఎవరైతే ధర్మంగా ధైర్యంగా నా దగ్గర నిలబడతారో వాళ్ళకి న్యాయం జరగాలని మాత్రమే కోరుకున్నా. ఎవరైతే మేము దేనికి రావండి, మేము ఏ హెల్ప్ చేయండి, మాకు డబ్బులు వస్తే మాత్రం పంచుకుంటామండి, డబ్బులు వస్తే మాత్రం మాకు కూడా ఇవ్వాలి, న్యాయం చేయాలని అనేటువంటి వాళ్ళని నేను పట్టించుకోను. ఎందుకంటే నేను చేసే ధర్మయుద్ధం, నా వెనకాల నిలబడాలి. కాబట్టి అలాంటి వాళ్ళు ఇద్దరికి నేను మొదట స్టార్టింగ్లోనే వాళ్ళతో చెప్పాను, వాళ్ళిద్దరికీ న్యాయం చేయండి అని చెప్పడం జరిగింది. స్టార్టింగ్ నుంచి నేను ఇద్దరనే అంటున్నా, 30 మంది 40 మంది పేర్లు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు నాతో రాలే యుద్ధానికి, కేవలం మాకు సాయం చేయండి అంటున్నారు అంతే. పోనీ ఒక వాయిస్ మెసేజ్ పంపండి అమ్మా, ఒక వీడియో సెల్ఫీ వీడియో పంపండి, నేను హయ్యర్ అఫీషియల్స్కి వెళ్తే మీకు చూపించాలి కదా, అన్యాయం జరిగిందంటే వేళ నోటి మాటలు కదా, సాక్ష్యాలు కావాలి కదండి. మేము అలా చేయమని, అమ్మో మా ఇంట్లో వాడు చంపేస్తారండి, అదండి ఇదండి, డబ్బులు మాత్రం మాకు కావాలండి, ఎలాగోలా ఇప్పించండి, మా అన్యాయం జరిగిపోయింది, మోసం జరిగిపోయిందండి, మిమ్మల్ని నమ్ముకోండి అంటే నేనేం చేయను. అలా ధైర్యంగా నాతో నిలబడినటువంటి ఇద్దరికీ కూడా నేను న్యాయం చేయడం అనేటువంటి జరిగింది. మీకు గుర్తుందో లేదో, మొదటి నుంచి ఆ ఇద్దరికి న్యాయం చెయ్యాల్సిందే, చేసేదాకా నేను వదిలిపెట్టనన్నాను. అలాగే యుద్ధం చేశాను. ఎవరిన్ని రకాలుగా కేసులు పెడతామన్నా నేను భయపడకుండా నేను ముందడిగేస్తే, చెప్పాను కదా, మా అమ్మ నాకు బాగా ధైర్యం నూరిపోసేసింది చిన్నప్పటి నుంచి. ఎవరిని కేర్ చేయకనేది, ఎవరు నీ తప్పు లేనంత వరకు ఎవరిని కేర్ చెయ్యొద్దు అని చెప్పేది. అయినా గురువుగారు మరి మీరు ఇలాగ ఎందుకు, మీకు ఆవిడెవరో వైజాగ్లో కేసు పెట్టేసింది అన్నారు కదా మీ మీద, అమ్మాయి ఎదురు తిరిగి, అంటే మీరే ఆ అమ్మాయి నాటకం ఆడమంటున్నారు, కేసు పెట్టింది అన్నారు కదా, మరి అలాంటి దానికి ఎందుకు మీరు వెళ్ళడం, మీ పనేదో మీరు చేసుకోవచ్చు కదా అంటే, నా వల్ల అంటే ఈ విషయం నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. ఇప్పటికి కూడా రాత్రిపూట పడుకుంటే ఒక్కోసారి రాత్రిపూట నాకు నిద్ర పట్టదు. ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా రగిలిపోతూ ఉంటుంది మనసులో ఒక వేదన. నాకు తెలియకుండా 21వ సంవత్సరాలు, తెలియకుండా కాదు తెలిసే చేశా. నేను తెలియకుండా నా అబద్ధం చెప్పను, నేను తెలిసే చేసినటువంటి మోసం ఇది. నా 21వ సంవత్సరంలో ఒకళ్ళని దారుణంగా మోసం చేశాను నేను. అప్పటికి నేను ఇంకా పూర్తిగా హైదరాబాద్ వచ్చిన కొత్త అనుకోండి, ఏదైనా 21వ సంవత్సరంలో నాకు కరెక్ట్గా 21 చదువుకుంటున్నాను, ఇంకా చదువు పూర్తవుతుంది.
దారుణంగా మోసం చేశాను. నా మోసం వల్ల ఒక కుటుంబం ఇంటి యజమానిని కోల్పోయింది. అంత దారుణమైన మోసం చేశాను నేను. ఆ వయసులో నాకు తెలియదు నా వల్లే జరిగింది కాదు, నా వల్ల ఎందుకు జరుగుతుంది, ఏం కాదు వాళ్ళే పోయింది, వాళ్ళ కర్మ అంతే, నాదే తప్పేం లేదు. అప్పుడు బొకాయించాను. కానీ ఆ అబద్ధం ఇప్పటికి కూడా నన్ను దహించేస్తూ ఉంటుంది. నేనే చేశాను తప్పు. తర్వాత నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, విదేశాలకు వెళ్ళిపోయి చదువుకుని వచ్చిన తర్వాత నా తప్పు నేను తెలుసుకున్న తర్వాత అయ్యయ్యో ఒక ఇంటి యజమాని కోల్పోయి ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోయిందే, మనం మన తరఫున ఎంతవరకు చేయగలమని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిని చదివించాను, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయడానికి మొత్తం నేనే సపోర్ట్ చేశాను. వాళ్ళు ఇప్పుడు కులాసాగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, చాలా క్లోజ్గా ఉన్నారు. నాకు ఇప్పుడు అన్నయ్య అని పిలుస్తారు పిల్లలు. ఎంత చేసినా ఆ యజమాని అయితే మనిషిని అయితే తీసుకురాలేను కదా నేను. ఆ బాధ నాలో దహించి ఎవరినైనా మోసం చేస్తున్నారంటే ముందు నేను తట్టుకోలేను వినగానే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, గురువుగారు మమ్మల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని మేము మోసపోయిన వీడియోలు పెడతారు, అవన్నీ పట్టుకొచ్చి పెడతారు. కానీ నువ్వు నిలబడతావా అనే యుద్ధం చేస్తానంటే మా పేరు బయటికి రానివ్వకుండా చేయండి అంటారు. నేను ఎంతని చేయగలను? ఇప్పుడు ఇద్దరు నిలబడ్డారు, ఇద్దరు అమ్మాయిలు. ఆ గర్భిణీ అమ్మాయి, గర్భంతో ఉన్న అమ్మాయి, వైజాగ్ అనపర్తికి చెందిన వీరలక్ష్మి అనే అమ్మాయి. వాళ్ళిద్దరి కోసం నేను బాగా యుద్ధం చేసి వాళ్ళిద్దరు నిలబడ్డారు. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని అన్నారు. వాళ్ళు నేను ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళ కష్టం చెప్పమంటే చెప్పారు. కాబట్టి నేను యుద్ధం చేయగలిగాను. అలా యుద్ధం చేయగలిగిన వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నాను. మొదటి నుంచి ఆ ఇద్దరికి న్యాయం చేయాలనుకుని చేశా. ఈ యుద్ధంలో నిజంగా నేను అడగగానే చిన్న యూట్యూబర్ల పాపం 100 మంది, 200 మంది, 500 మంది, 1000 మంది, 1000, 2000, 10 లక్ష లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ చిన్న యూట్యూబర్లే పాపం చెప్పాలంటే. వాళ్ళు చేసినటువంటి సేవ అమోఘం. నేను పిలుపునివ్వగానే వెంటనే రాత్రికి రాత్రి కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు, నిలబడిన వాళ్ళు నిలబడినట్టు, తర్వాత కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీలో కూర్చుని, చెట్ల కింద నిలబడి, బండి మీద కూర్చున్న వాళ్ళు బండి మీద కూర్చుని కూడా వీడియోలు చేసి వదిలేశారు. ఈ సంఘటన ఖండిస్తూ నన్ను అంతగా సపోర్ట్ చేశారు. నేను మిమ్మల్ని మర్చిపోను, మీరందరూ నా దృష్టిలో ఉన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా యూట్యూబ్ పరంగా నేనున్నా. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను చూసుకుంటాను. అలాగే మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అని పెద్ద ఛానళ్ళు పెట్టుకున్న వాళ్ళు, లేదా ఇదివరకు పెయిడ్ ప్రమోషన్ల గురించి నేను వాళ్ళని వార్నింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కావాలని వాళ్ళ ప్రమోషన్లో వాళ్ళ వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. అది కూడా నా దృష్టికి వచ్చింది. నేను ఒక్కసారి చూసాను, ఏది మర్చిపోను కాబట్టి చెప్తున్నాను. చిన్న యూట్యూబర్లు అందరూ సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. యూట్యూబ్ లేని వాళ్ళు వీడియోలు తీసి వాట్సాప్లో రొటేట్ చేసేసారు, గ్రూపుల్లో పెట్టేశారు, ఇలా చిర్రావూరి గారికి అన్యాయం జరుగుతోందని. ఒక ఆయన పంతులు గారు అయితే ఆయన నాకు మెసేజ్ పెట్టాడు. నేను మా ఊర్లో వాళ్ళని కనుక్కోమని చెప్పి, ఆ ఊరు నాకు తెలుసు కాబట్టి కనుక్కోమంటే ఆయన ఇంటికి పూజలు చేయించడానికి వెళ్ళే ప్రతి ఇంట్లోనూ కూడా చిర్రావూరి గారికి అన్యాయం జరిగిందమ్మా, ఆ ఛానల్కి రిపోర్ట్ కొట్టండి అని ఆయన రిపోర్ట్లు కొట్టించాడు. నేను యథార్థానికి రిపోర్ట్ కొట్టిస్తామని నేను ఎవరికి చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకంటే ఒక ఛానల్ గ్రో అవ్వాలంటే, ఒక ఛానల్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. 6 లక్షల మందితో, 6,50,000 మందితో ఉన్నటువంటి ఛానల్ నాది పోయింది. చిర్రావూరి ఫౌండేషన్ ఫస్ట్ ఛానల్ నాది. 6,50,000 మంది ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పోతే మళ్ళీ దానికోసం యుద్ధం చేసి 2 నెలల తర్వాత తీసుకొస్తే ఎంతమంది మిగిలారో తెలిసి సబ్స్క్రిప్షన్లో 40,000 మందితో తిరిగి వచ్చింది. 6,50,000 మందితో పోయినటువంటి ఛానల్ 40,000 మందితో తిరిగి వచ్చింది. అదే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఛానల్ ఇప్పుడు 8,30,000 మందికి వచ్చింది. లేకపోతే ఈ పాటికి మనకి 2 మిలియన్ల యూట్యూబర్ల సబ్స్క్రైబర్స్ ఉండాలి మందండి. కానీ నేను దేనికి కూడా బాధపడలే. ఎలా రాసి పెట్టిందో అలా జరుగుతుంది, దానికి ఇబ్బంది లేదు. కాబట్టి నేను ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ ఛానల్ని డిస్లైక్ కొట్టమని కానీ రిపోర్ట్ చేయమని కానీ నేను చెప్పలేదు, పిలుపునివ్వలేదు. కేవలం ఈ సంఘటన ఖండిస్తూ వీడియోలు చేయండి అమ్మా అని మాత్రమే చెప్పాను. అలాగే చేశారు అందరూ. నన్ను ఇంకా చెప్పాలంటే ఈ వీడియోలు నేను చేసిన ధర్మయుద్ధం చూసినటువంటి పెద్ద హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పెద్ద ఉద్యోగాల్లో ఉంటారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. వాళ్ళ భార్యలు, వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ కొడుకులు కూడా నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి వాట్సాప్లో, అయ్యా మేము ఫలానా డిఎస్పీ గారి తాలూకా, మేము ఫలానా ఎస్పీ గారి తాలూకా, మేము ఫలానా ఐజీ గారి తాలూకా, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మాకు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మేము చూసుకుంటాం, ఏం కావాలి చెప్పండి, మీ ధర్మయుద్ధం అంత గట్టిగా చేస్తున్నారు కాబట్టి మేమున్నాం అని పెద్ద జడ్జిలు ఎంతమంది పెట్టారని నాకెంత ఫాలోయింగ్ ఉందో నాకు ఇప్పటివరకు తెలియదు.
పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు చూస్తుంటారు అనుకున్నా కానీ పెద్ద పెద్దవాళ్ళు మనల్ని ఫాలో అవుతూ నేను చేసేది నిజంగా ధర్మయుద్ధం అని వాళ్ళు నమ్ముతున్నారు. అది మెయిన్గా వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి అంత సపోర్ట్ అనేటటువంటిది వచ్చింది. అయినా మనం దేనికి భయపడలేదు. యుద్ధానికి ముందుకెళ్ళిపోతే లక్ష్మణరావు గారని భీమవరంలో ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన ముఖ్యులు ఆయన నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేశారు. గురుగారు చూస్తుండే ఇది ఎక్కడో అణు యుద్ధంలో తయారయ్యేలా ఉంది, యూట్యూబ్ అంతా అలా కలవలం అయిపోతుంది గొడవతోటి, 2 భాగాలుగా విడిపోయారు యూట్యూబర్స్ అందరూ. కాబట్టి దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం చూడాలి. ఏం చేయమంటారు? వాళ్ళు నాకు తెలుసు, అవతల పార్టీ నాకు తెలుసు, నేను మాట్లాడతా, ఏం చేయమంటారు చెప్పండి అంటే నేను చెప్పా వాళ్ళిద్దరికీ న్యాయం జరగాలి అంటే. సరే వాళ్ళిద్దరికి న్యాయం జరుగుతుంది అండ్ మీ మీద ఏదైతే వాళ్ళు కంప్లైంట్ చేస్తే అవి వాపస్ తీసుకున్నా అది కంపల్సరీ చేస్తాను అనుకోండి నేను, అదే కదా అన్న, వాళ్ళిద్దరికి న్యాయం జరగాలంటన్న అంటే ఆయన సరే నేను మాట్లాడుతా అన్నారు. వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మనకు కావాల్సింది న్యాయం. ఇంకొక విషయం అంటే ఈ విషయంలో నా మీద పువ్వులు జల్లేవాళ్ళు పువ్వులు జల్లారు, రాళ్ళు వేసేవారు రాళ్ళు వేశారు ఈవేళ. కానీ నేను ఒక్కటే అనుకున్నాను, పువ్వులు జల్లే వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఉంది, పువ్వులు జల్లుతారు, వాళ్ళు ఐశ్వర్యం పూలు. రాళ్ళు జల్లే వాళ్ళ దగ్గర పువ్వులు లేవు కాబట్టి రాళ్లే వేస్తారు వాళ్ళు. అదే పువ్వులు జల్లే వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఉంది, వాళ్ళు ఎన్ని పూలన్నా చల్లగలరు. కానీ రాళ్లు వేసే వాళ్ళ దగ్గర అది లేదు, ఆ మనసు లేదు, అర్థం చేసుకునే మనసు లేదు. కాబట్టి వాళ్ళు కనపడిన రాయినల్లా విసిరారు. కానీ పెద్ద పెద్ద కొండరాళ్ళని బండరాళ్ళని పిప్పి చేసిన వాడిని నేను ఈ ధర్మయుద్ధంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి వీళ్ళు వేసే గులకరాళ్ళు నన్ను ఏం చెయ్యలేవు. ఫస్ట్ ఆ గులకరాళ్ళు నాకు తగలవు కూడా, ఎందుకంటే నా చర్మం అంతా మొద్దు మారిపోయింది నాది ఈ యుద్ధంలో. ఈ యుద్ధంలో కాదు, ఇప్పుడు కాదు, గత కొంతకాలంగా నేను చేస్తున్న యుద్ధాల్లో నా చర్మం అంతా మొద్దు బారిపోయింది. కాబట్టి దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. కాబట్టి చాలామంది అన్నారు మిగిలిన వాళ్ళ సంగతి నేను చెప్పాను కదా, ధైర్యంగా నాతో నిలబడిన వాళ్ళకి న్యాయం చేస్తా. నేను రాజుని, మీ మనసులు గెలుచుకున్న రాజుని. నా వెనకాల వచ్చే సైన్యాన్ని నేను చూసుకుంటా. నేను చూసుకోకుండా సైన్యం అంతా దూరంగా ఉండి నేను యుద్ధం చేసేటప్పుడేమో సైన్యం అంతా పక్కన దాక్కుని కరెక్ట్గా నేను యుద్ధం గెలిచే టైంకి వచ్చి బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటామంటే నేను ఎలా ఒప్పుకుంటా కదా. కాబట్టి మీ తరఫు నుంచి మీరు కొంత చేసి ఉంటే నేను సపోర్ట్ చేసేవాడిని, అందులో ఇబ్బంది లేదు. కాబట్టి ఈ ఇద్దరు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా అవతల వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడుతూ ఉన్నారు, వీడియోలు పంపారు. అవసరమైతే మీరు కేసు పెట్టమంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు కూడా పెడతామండి మేము, ఆ నెంబర్ కూడా మీకు ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తామని ఆ ధైర్యాన్ని వాళ్ళు వెలుగుచ్చారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి నేనే డబ్బులు ఇవ్వచ్చు, ఇద్దరికి కూడా ఇంత యుద్ధం చేయాల్సిన పని లేదు, మిమ్మల్ని రెచ్చగొట్టి ధర్మయుద్ధం అని చెప్పేసి మీ చేత వీడియోలు పెట్టాల్సిన పని లేదు. కానీ నేనేం కోరుకున్నాను తెలుసా, ఈ ఇద్దరికి నేను డబ్బులు ఇవ్వడం కాదు, అవతల వాళ్ళ చేత ఇప్పిస్తే చూసే ప్రపంచానికి వామ్మో మనం కూడా రేపొద్దున ఏమన్నా ఇలాంటి పొరపాట్లు చేస్తే, ఇలా జనాల్ని మోసం చేయిస్తే, తెలుసో తెలియకో మోసం చేస్తే ఊరుకోరు, మన ముక్కు పిండి వసూలు చేస్తారు చిర్రా ఊరి గారు అనే భయం వాళ్ళకి కలగాలి. నేను ఇచ్చేసి సైలెంట్ కూరుకుంటే అవ్వదు, అవతల వాళ్ళ చేత ఇప్పించా. వాళ్ళే పొద్దున్న నాకు 60,000 కొట్టారు, నేను 30,000 చొప్పున ఇద్దరికి 30,000 కొట్టా. వాళ్ళిద్దరూ సంతోషించారు. వాళ్ళు మనకి వాయిస్ మెసేజ్లు పెట్టారు. ఆ వాయిస్ మెసేజ్ వీడియోలు కూడా ఇంతకుముందు వీడియో షార్ట్లో పెట్టాను చూసుకోండి. కాబట్టి ఆ భయం అనేది కలగాలి. మా టీచర్ ఐవి నారాయణరావు గారు, తర్వాత కృష్ణారావు గారు అని ఉండేవారు. వాళ్ళు మాట చెప్పేవారు. మొన్న వాళ్ళందరినీ కూడా మేము ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ అని కలిసినప్పుడు, ఏమంటే నన్ను ఎందుకు కొట్టేవారు కాదు అని అడిగా. మా క్లాస్లో నన్ను ఎందుకంటే కొట్టేవారు కాదు, నన్ను బుర్రావాడని ఒకడు ఉండేవాడు, వాడిని గోపరాజు అని ఒకడు ఉండేవాడు, వాడిని మమ్మల్ని ఎందుకంటే మీరు కొట్టేవారు కదా, ఎప్పుడు ఆ పర్రంశెట్టి శ్రీనివాస్ అని ఒకడు ఉండేవాడు, వాడినో ఇంకోడినో కొట్టుతూ ఉండేవారంటే వాళ్ళు అన్నారు, రే అబ్బాయి మిమ్మల్ని అక్కడ కొట్టడం మా ఉద్దేశం కాదురా, మీరంతా పిరికేదవలో కాబట్టి మిమ్మల్ని కొట్టక్కలేదు, మీకున్నది పిరిగితేనే ఎవరికి లేదు. ఎవడైతే ఎక్కువగా అల్లరి చేసి జనాలు రెచ్చగొడతాడో వాడిని కొడితే మిగిలిన కోతులన్నీ కంట్రోల్ అవుతాయని వాడిని కొట్టేవాళ్ళు రా అని చెప్పాడు ఆయన. అలాగా ఎవరైతే ఈ డైవర్ట్ అయ్యారో వాళ్ళని కంట్రోల్ చేస్తే మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతారు. ఎప్పుడైతే నేను ఫేక్ ప్రమోషన్లకి ఒక్కటి గుర్తుంచుకోవాలి మీరు, ప్రమోషన్లు వేరు, ఫేక్ ప్రమోషన్లు వేరు. యథార్థానికి మొన్న గురూజీ దాని గురించి చేసినటువంటిది ఏదైతే ఉందో, ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందని చెప్పా కదా, మోసం చేసి ఆ అమ్మాయి గురించి నేను యుద్ధం చేస్తే ఆ అమ్మాయి నన్నే బ్లేమ్ చేసింది కదా. దానివల్ల ఆ ప్రమోషన్ చేసుకునే ఆవిడ ఇప్పుడు మొత్తం గురూజీ ప్రమోషన్ల మీద బతుకుతుంది. ఆవిడ
మొత్తం ఇంకా గురూజీ ప్రమోషన్లు ఆవిడ ఇంకా తెల్లారులేసి అదే ప్రమోషన్. ఇదే ఇంకేం అనలేకపోతున్నాను నేను, ఎందుకంటే అవతల వైపు నేను అమ్మాయి మీదకి యుద్ధానికి వెళ్ళాను, కరెక్ట్గా నన్ను యుద్ధానికి ప్రోత్సహించిన అమ్మాయి ఎదురు తిరిగి వాళ్ళతో కలిసిపోయింది. ఇంకా నేనేమంటాను వాళ్ళని? నా చేతులు కట్టేసినట్టు అయిపోయింది, నా తల నరికేసుకున్నట్టుగా అయిపోయింది ఒక్కసారిగా. అప్పుడే అనుకున్నా, పిరికి వాళ్ళకి నేను చెయ్యొద్దు, ధైర్యంగా నాతో పాటు నిలబడే వాళ్ళకి మాత్రమే నేను హెల్ప్ చెయ్యాలి అనుకున్నా. కాబట్టి ప్రమోషన్లు వేరు, ఫేక్ ప్రమోషన్లు వేరు. పలానా చోట బట్టలు దొరుకుతాయి, పలానా చోట ఇతర సామాన్లు దొరుకుతాయి, ఇవి ప్రమోషన్లు, దాన్ని మనం ఏం చేయలేం. ఫేక్ ప్రమోషన్లు అంటే ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, డబ్బులు కట్టండి. ఫ్రీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి అమ్మ మీ వర్క్ అయిపోయాక మాకు పంపించిన డబ్బులు వేస్తాం, అది వేరు. ముందే డబ్బులు కట్టేసేయండి అనడం వేరు. తర్వాత పలానా గురూజీయో పలానా పంతులు గారో పలానా గురువు గారో జాతకాలు చెప్తారని ప్రమోషన్ మాకు బాగా జరిగింది కాబట్టి మీరు చేసుకోవాలని, ఇది ఫేక్ ప్రమోషన్. బెట్టింగ్ యాప్లు చేయడము, తర్వాత ఏమో ఒకళ్ళు చేరి ఇంకో 10 మందిని చేర్చండి అనడం, ఇవన్నీ కూడా ఫేక్ ప్రమోషన్లు. కాబట్టి వీటి మీద మనం యుద్ధం చేయొచ్చు, కానీ ఎవరైనా ఒకళ్ళు ఉండాలి. నేను మాత్రం ఒక్కడిని ఎంత చేస్తా, నేను చేస్తా. గోవింద సేవ సత్యభామ చేస్తుంది. మొన్న నాకు ఎంత బాధ అనిపించిందంటే, గోవింద సేవ సత్యభామ గారు వస్తానమ్మా, నా మీద పోలీస్ కేసు పెడితే నేను వస్తా, ఎక్కడికైనా వస్తా. నా పసిపిల్లలు ఉన్నారు, 2 చిన్న పిల్లలు, వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్కి వస్తా, కోర్టులకి తిరుగుతా, బాధితులకి న్యాయం జరిగేంత వరకు నేను వస్తానని చూశారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అందరూ భయపడతారు పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు అంటే. సత్యభామ అంటే సత్యభామే, మరి అది లెక్క. అలా ఉండాలి దమ్మంటే. అలా ఉంది కాబట్టి మేమిద్దరం కలిసి పోరాటం చేయగలిగాం. తిరిగి వాళ్ళు పక్క వాళ్ళు వెన్నుపోటు పడవాలనుకునేవాళ్ళు ఏదో బ్యాక్ స్టాబ్, తర్వాత ఏమో ఇష్టం వచ్చినట్టుగా ఏదో నడిచిపోతే ఈ పూట పబ్బం గడుపుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, కమిషన్లు తినాలి అనుకునేటటువంటి వాళ్ళు కలవలేరు, యుద్ధం చేయలేరు. ఇంకో విషయం, ఈ డీలింగ్లో చిర్రావూరి గారికి ఎంత కమిషన్ ఇచ్చారో, ఎంత డబ్బు ముట్ట చెప్పారో అని మీరు అనుకోవచ్చు. నేను నా డబ్బులే ఎవరైతే కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ దాంట్లో ఎవరైతే నా దగ్గరకు వచ్చారో వాళ్ళకి సంబంధించిన మా ఫౌండేషన్ తరఫున పూజలు, కొన్ని వేల రూపాయలు ఖరీదైన పూజలు నేను ఫ్రీగా చేయిస్తానమ్మా. ఇంటికి ఒకళ్ళు చొప్పున చేయిస్తా. ఒక పూజ అయితే అందరికీ చేయిస్తా, ఇంకో పూజ ఇద్దరికి చేయిస్తా, ఇంకో పూజ పెద్దవాళ్ళకి చేయిస్తా, ఇంట్లో పెద్ద అని చెప్పి అన్నాను కదా. సుమారు 1,00,000కు పైగా నేను పూజలు అనేటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళకి నేను గిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి నాకంత కమిషన్లు తీసుకోవాల్సిన పని లేదు. నేను అడిగితే ఈ రోజున ఇంకో విషయం చెప్పాలి మీకు, అంత కమిషన్ డబ్బులు సంపాదించుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి అక్కర్లేదు. మన పెరవలి సిస్టర్స్ కనకదుర్గ గారు ఉన్నారు, వాళ్ళ బంధువులు అమెరికాలో ఉంటారు, వాళ్ళ బంధువులు 2 అమ్మాయిలు, వాళ్ళు ఆ కనకదుర్గ గారు కలిసి గోవింద సేవ ఆవిడతో చెప్పారు, చిర్రావూరి గారిని అడగండి, మనం అమెరికా నుంచి డబ్బులు పంపిద్దాం, ఎవరికి కావాల్సినంత వాళ్ళకి ఇద్దాం అని. నేను ఏమన్నాను తెలుసా? వద్దు తల్లి, మనం అలా తీసుకోవద్దు, మనం ఇద్దాం. కావాలండి వాళ్ళు ఇద్దామని మనసు ఉంది వాళ్ళకి, వాళ్ళు 1,00,000 రూపాయలనే ఇవ్వడానికి 2 లక్షలనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అలా మనం తీసుకోవద్దు, మనం ఇద్దాం. మనకి డబ్బుకు లోటు ఏంటమ్మా? భగవంతుడు ఇస్తాడు మనకి. మనం సంపాదించుకున్నాం, కష్టపడి సంపాదించుకున్నాం, ఒకరిని మోసం చేయకుండా సంపాదించుకుంటున్నాం మనం అని నేను ఖండించేశాను. నేను ఇప్పుడు ఒక వీడియో పెట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలి కాబట్టి నాకు పంపండి స్కాన్ కోడ్ అన్నా అనుకోండి, పంపుతాడు జనాలు. కానీ నేను అలా అడగనది నా పద్ధతి కాదు. చిర్రావూరి గారు వేరు. నేను అంతగా సంపాదించుకోవాలని కూడా పెద్ద వీడియోలు పెట్టుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి, 7-8 లక్షలు సంపాదిస్తాను నేను. నాకున్న సబ్స్క్రైబర్స్కి నేను రోజుకి 2 వీడియోలు, అరగంట వీడియోలు చేశానంటే నెలకి 10 లక్షలు వస్తాయి నాకు. అలా వచ్చాయి ఇదివరకు. నాకు అక్కలేదు, షార్ట్సే చేస్తా. షార్ట్స్ మొత్తం మీద నెలకి 10,000 కూడా రావు, కానీ నేను అవే చేస్తాను. నాకు డబ్బులు కాదు కావాల్సింది, జనాల్లో ఒక ఉత్తేజం రావాలి, జనాల్లో ఒక చైతన్యం రావాలి, అది నేను కోరుకున్నది. అంతే తప్ప నేను డబ్బులు సంపాదించుకోవాలంటే నేను నోరు తెరిచి అడిగితే పెద్ద వాళ్ళు ఉన్నారు నాకు చేతిలో, వాళ్ళు ఇదండి విషయం అంటే, అయ్యో ఎందుకంటే మేము డబ్బులు పంపిస్తాం, నాకు ఎంతమంది మెసేజ్లు పెట్టారు, ఏమన్నా గర్భిణీ స్త్రీకి ఏమన్నా ఇద్దామండి. వద్దామా, నేను చేస్తా వాళ్ళకి. అవతల వైపు నేను యుద్ధం చేస్తున్నాను కదా, ఆ యుద్ధంలోంచి నేను న్యాయం చేస్తా. అది చిర్రావూరి గారు అంటే, అది మీరు అర్థం చేసుకోవాలి. అదేంటంటే అన్ని వీడియోలు ఒక్కసారిగా డిలీట్ చేసేసారు, అది ఒప్పందం. ఆ లక్ష్మణరావు గారు ఉన్నారు కదా, ఆయన మాట్లాడారు, ఏమండి ఇదంతా అనవసరంగా వాళ్ళు బ్లేమ్ అయిపోతారు, మీరు బ్లేమ్ అని నేను ఒకటి చెప్పా. ఇక మీద వర్క్ ఫ్రమ్ హోమ్లు చేయడానికి వీలు లేదు, ఫేక్ ప్రమోషన్లు చేయొద్దు. ప్రమోషన్లు చేసుకోండి, మేమేమనం. చీరల గురించో చెప్పుకున్నారో, లేకపోతే ఏదైనా షాప్ గురించి చెప్పుకున్నారో, ఎక్కడైనా బంగారం కొనుక్కోవడం చెప్పుకున్నారో, అది ప్రమోషన్. అది మనం వద్దనకూడదు. అది మనం వద్దంటే మనది తప్పు అవుతుంది. ఫేక్ ప్రమోషన్లో, ఒక గురూజీ గురించి ప్రమోషన్లో, జాతకాల గురించి ప్రమోషన్లో, లేకపోతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇవి చాలా తప్పు. వీటికి మేము వ్యతిరేకం, ప్రమోషన్లకి వ్యతిరేకం కాదు మేము, ఫేక్ ప్రమోషన్లకు వ్యతిరేకం.
అదేవిధంగా చూసేవాళ్ళు కూడా మరీ పిచ్చిగా నమ్మకండి ఎవరిని. చిర్రావూరి గారిని నేను అందుకునే చెప్తా, నేను మీ ఇంట్లో మనిషిలా చూసుకుంటారా అని చెప్తా. అన్నాను కదా అని ఇంకా చిర్రావూరి గారు మన ఇంట్లో మనిషి, పెద్ద మనిషి, నన్ను నమ్మద్దు మీరు. ఎందుకంటే నేను మోసం చేసేస్తాను ఒక్కసారి, చెప్పలేము. నేనేమైనా పెద్ద సమస్యలు ఇరుక్కున్నాను అనుకోండి, అందులో బయటికి రావడం మిమ్మల్ని మోసం చేసి అక్కడ నేను చెయ్యాలి కదా. కాబట్టి నేనైనా చేసేస్తానేమో మోసం. ఎప్పటికీ కూడా మన అమ్మ మన అమ్మే, పరాయమ్మ మన అమ్మ కాదు. మన నాన్న మన నాన్నే, ఎప్పటికీ పరాయి నాన్న మన నాన్న కాడు. మన అన్న పుట్టినటువంటి వాళ్ళు మన అన్నలే. చిర్రావూరి గారు ఎప్పటికీ కూడా మీ అన్న కాడు. మీరు పిలుచుకోవడం, నేను అనడం తప్ప నేను ఎప్పటికీ మీ అన్న కాదు. నేను అన్నయ్య అనమన్నాను కదా, మావయ్య అనమన్నాను కదా అని చెప్పేసి మీరు చిర్రావూరి గారిని నమ్మేసి మీరేమీ మోసపోకండి అమ్మా. అర్థమైందా? చిర్రావూరి గారు ఏదన్నా చెప్పినా, ప్రమోషన్ చేసినా అది కూడా మీరు 100 రకాలుగా ఆలోచించుకోండి. గుడ్డిగా మీరు కడితే నేను ముంచేస్తా మిమ్మల్ని తీసుకెళ్ళి గంగలో ముంచేస్తా, మోసం చేసేస్తా నేను మిమ్మల్ని. కాబట్టి యూట్యూబ్లోనూ ఈవిడ అచ్చం మా పెద్దమ్మలా ఉంది, ఈయన అచ్చం మా తాతయ్యలా ఉన్నారు, మంచి చెప్తున్నారు అనుకోకండి. యూట్యూబ్లోకి వచ్చారంటేనే మోసం చేయడానికే వస్తాం. చెప్పారు ఆల్రెడీ చాలామంది మా ప్రమోషన్లు చేసుకోవడానికి వచ్చాం. నేను ఒక్కనే మడి కట్టుకుని ఈ ప్రమోషన్లు చేసి చంపేస్తా యాయ్ అంటా. నేను నాకు కుల వృత్తి కాబట్టి నాకు సంబంధించి నేను చేసుకోవాలి, తప్పదు కదా. బయట ఎంతో రూపాయి ఖర్చు అయ్యేదని నా దగ్గర పావలాగా జరిపిస్తా కదా. మీరు కావాలంటే ఛాలెంజ్ ఎక్కడికైనా వెళ్ళి చూసుకోవచ్చు. అలాగే నా దగ్గర చేయించుకున్నటువంటి వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు, కింద కామెంట్లు పెడతారు కదా. కానీ ఇంకో విషయం చెప్తున్నాను, కింద కామెంట్లు పెట్టేటప్పుడు విజ్ఞతగా కామెంట్ పెట్టండి. ఎందుకో తెలుసా? చాట్ బోట్లు అని ఉంటాయి. ఆ చాట్ బోట్లు ఏం చేస్తాయో తెలుసా? మీరు ఏమన్నా కొంచెం వాడకూడని పదాలు, కొన్ని పదాలు వాటిలో ఎక్కించేస్తాం. ఈ పదాలు ఎవరన్నా వాడితే కనుక వెంటనే బ్లాక్ చేసేది. అవి మళ్ళీ బ్లాక్ చేసేస్తాయి. ఇంక మళ్ళీ తర్వాత మీరు ఛానల్లో జీవితంలో కామెంట్ పెట్టలేరు, ఇంక అయిపోయినట్టే. కాబట్టి గౌరవప్రదమైనటువంటి కామెంట్లు మాత్రమే చెయ్యండి. ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తే ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతారు మీరు. మేమేం చేయక్కర్లేదు, అంత టైం నాకు ఉండదు. మిమ్మల్ని ఇప్పుడు వీడియో పెట్టుకుని చేస్తున్నా, వీడియో ఇక్కడ నొక్కితే ఆటోమేటిక్గా అంతే. ఇలా నొక్కానుకో ఇప్పుడు ఆగిపోతుంది. ఇది అప్లోడ్ చేస్తా కట్ చేసి. కాబట్టి తర్వాత మళ్ళీ కామెంట్లు అన్నీ చూసి చెడు కామెంట్లను డిలీట్ చేసేంత ఉండదు. కరెక్ట్గా మీరు పెట్టిన గంటకో 2 గంటలకో 5 గంటలకో 6 గంటలకో లేదా ఒక 24 గంటలకో ఆటోమేటిక్గా మీ దాంట్లో ఉన్నటువంటి వర్డ్స్, కొన్ని పదాలని కనుక అది క్యాచ్ చేసిందంటే మిమ్మల్ని ఆటోమేటిక్ బ్లాక్ చేసేస్తుంది. అంతే. అన్నీ నాకు పంపిస్తుంది లిస్టు, ఇవి బ్లాక్ చేయమంటారా? నేను ఓకేని ఒక్కసారి అలా కొడితే చాలు, నేను చదవను, అంత చదివి ఓపిక ఉండదు. కాబట్టి గౌరవప్రదంగా పక్క వాళ్ళని గౌరవించే విధంగా మీరు చెయ్యండి. అలాగే వాళ్ళు ముండలు, వాళ్ళు రండలు అని నా దాంట్లో వచ్చి కామెంట్ చేయకండి దయచేసి. అంతగా చేయాలంటే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చేయండి. అమ్మ నువ్వు ఇలా తప్పు చేస్తావు, చేసుకోండి. వాళ్ళు పట్టించుకొని లేకపోతే లేదు. కాబట్టి మనకు కావాల్సింది న్యాయం. ఆ న్యాయం జరిగింది. ఆ న్యాయం కూడా వాళ్ళ దగ్గరికి ముందు నుంచే మనం అడుగుతున్న ఇద్దరికి న్యాయం కావాల్సిందే అని పోరాడాం, అలాగే తీసుకున్నాం. దానివల్ల ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచంలోని మన తెలుగు యూట్యూబ్, మహిళా యూట్యూబ్లు వీటంటే ఒక దడ అనేటటువంటి వచ్చింది. అమ్మో ఒకడున్నాడు, వాడు వస్తాడు, వాడు చూస్తున్నాడు, వాడు ఊరుకోడు, వాడు ఎగబడతాడు, వాడు యుద్ధం చేస్తాడు. చెప్పాను కదా, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే వస్తాయి. అర్థమైందమ్మా? కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేశాను, నా వంతు న్యాయం నేను చేశాను. అలాగే మిగిలినటువంటి వాళ్ళకి కూడా ఏదో ప్రయత్నం చేస్తాను. ఈ నెల వచ్చే యూట్యూబ్లో వచ్చే డబ్బుల్ని ఏదో చేద్దామని చెప్పి నేను చెప్పాను, మాట ఇచ్చాను, అలాగే చేస్తా. నేను మాట తప్పను. నేను చేసినటువంటి ఒక మోసానికి బలైనటువంటి కుటుంబానికి ఇప్పటికీ నేను అండగా ఉన్నాను. నేను అర్థమైందమ్మా? అక్కడితో నేను చేసి దులిపేసుకోలే. నాకు ఎవడైతే ఒక గ్లాసుడు పాలిచ్చాడో ఒక రోజు, వాడికి సంవత్సరానికి సరిపడా పాలిచ్చే గేదెనిచ్చా నేను. అది నా పద్ధతి. ఒక గ్లాసు పాలు నాకు ఇస్తే వాడికి ఏడాది మొత్తం పాడినిచ్చే గేదెనిస్తాను నేను. కాబట్టి చిర్రావూరి గారు ఎప్పుడూ ఒక మంచి ఆలోచిస్తారు. అర్థమైందమ్మా? ఇంకా ఉంది, చెప్పుకోవాల్సిన చాలా ఉంది. కానీ ఇప్పటికీ ఎంత అయింది? 1/2 గంట అయింది. ఇంతసేపు ఓపికగా చేస్తున్నందుకు, చూస్తున్నందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి. చేయడం నేను చెప్తూనే ఉంటా. అలాగే ఈ యుద్ధంలో నాకు సపోర్ట్ చేసినటువంటి యూట్యూబర్లకి, యూట్యూబ్ లేని వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టిన వాళ్ళకి, దీని గురించి వీడియోలు చేసి మొత్తం ప్రచారంలో తీసుకొచ్చి అవతల ఒత్తిడి పెంచి చేసినటువంటి అందరికీ, అలాగే ఈ గొడవ గురించి తెలియగానే భీమర్లో నాకు ఎంతో హెల్ప్ చేసినటువంటి చాలామంది ఉన్నారు. మీరు రావక్కలేదు సార్, మేము చూసుకుంటే ఏం చేయాలి చెప్పండి అన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు.
ఎందుకంటే అక్కడక్కడ ఉండేవాళ్లే కాబట్టి చెప్పట్లేదు. కాబట్టి కొన్ని పేర్లు నేను చెప్పకపోతే మీరు అయ్యో చెప్పట్లేదని బాధపడద్దు. ఎందుకంటే వాళ్ళు బయట పెట్టారనుకోండి, రేపొద్దున ఇంకేదో సమస్య వచ్చినప్పుడు ఈవేళ బయట పెట్టేశారంటే వాళ్ళు రేపొద్దున్న వాళ్ళు మనకు హెల్ప్ చేయడం రారు. కాబట్టి కొంతమంది గుప్తంగా ఉండాలి మనకు, అలా ఉన్నారు. ఇప్పుడు అదేం సినిమా, ఠాగూర్ సినిమా చూశారు కదా. ఠాగూర్ సినిమాలో ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు, చిరంజీవికి అన్నీ చెప్తూ ఉంటారు, ఒకసారి వాడు మోసం చేస్తున్నారు జరిగేదంతా. అలాగా ప్రతి కుటుంబంలో నాకు ఫ్యాన్స్ ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు ఫ్యాన్స్ ఉంటారు. తెలుగు వాళ్ళ ముద్దు బిడ్డనయ్యా నేను తిరిగింది శోభన్ బాబుని, నేను యూట్యూబ్ శోభన్ బాబుని, నాకున్నంత లేడీస్ ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్ కాదు. కావాలంటే చూడండి నేను శోభన్ బాబునా కాదా కింద కామెంట్ పెట్టండి చూద్దాం. జయం.